2 సంవత్సరాల క్రితం పార్లమెంట్ లో ములుగు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడింది ఎవరు? ట్రైబల్ యూనివర్సిటీ అయ్యేంత వరకు పట్టు విడవకుండా ఈ రోజు వరకు నిత్యం శ్రమించింది ఎవరు? మహబూబాద్ పరిసర ప్రాంత గిరిజన బిడ్డగా తన వంతు బాధ్యతగా నిత్యం పోరాటం చేసింది ఎవరు? ఈ రోజు గొప్పలు చెప్పుకునేది ఎవరు? నిన్న ములుగులో ప్రారంభించిన ట్రైబల్ యూనివర్సిటీ కేవలం ఇది మహబూబాద్ ఎంపీ గిరిజన ముద్దుబిడ్డ శ్రీమతి మాలోతు కవిత గారి పోరాటం కృషిగానే మనం సాధించుకున్నామని ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా చెప్పాల్సిన సమయం. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ కవితమ్మ పేరు లేకపోవడం వ్యక్తిగతంగా నాకైతే చాలా అవమానం, బాధను కలిగించింది. ఇది యావత్ తెలంగాణ గిరిజన ప్రజలకు జరిగిన అవమానం. అదృష్టం వల్ల కాకపోతే ఇవాళ ప్రోటోకాల్ ప్రకారంగా నిజంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రధానమంత్రి ప్రారంభిస్తే స్థానిక సర్పంచ్ పేరు ఉంటుంది. కానీ ఒక గిరిజన బిడ్డ అయింది కూడా నేను స్థానిక ఎంపీ అయినా కూడా మన అధికారులు ఎవరు ఫాలోఅప్ చేశారో తెలియదు. కానీ ప్రోటోకాల్ ప్రకారంగా సరే మా ఫోటో పెట్టలేదు, ఫోటో కోసం ఆశపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మా బిడ్డల కోసం ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ కావాల్సింది ఇంప్లిమెంట్ అయింది. కానీ శిలాఫలకం మీద కూడా మా పేరు లేకపోవడం విధంగా శోచనీయం వల్ల కాకపోతే ఇది డిస్టర్బ్ చేయొద్దని. ఎందుకంటే కనీసం ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీ ప్రారంభించుకోవడం మా గొప్ప వరం కాబట్టి మా పిల్లల మీద మా పట్ల గౌరవంతో ఇవాళ మాకు ప్రోటోకాల్ లో భంగం కలిగినా కూడా మేము ప్రత్యేకంగా దీనిలో